6 సంవత్సరాలుగా ఎన్టీఆర్ సోలోగా వచ్చే సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు అర్ధరాత్రి నుండే థియేటర్ల వద్ద దేవర సినిమా జాతర మొదలైంది. రాత్రి 1 గంటకే మొదలైన షోలు, డీజే డ్యాన్సులు, బాణాసంచా మోతలతో థియేటర్లు దద్దరిల్లాయి. ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు. పూనకాలతో ఊగిపోయిన ఎన్టీఆర్ అభిమానులు జై బాలయ్య, జై ఎన్టీఆర్ నినాదాలతో థియేటర్లు మోగిపోయాయి. బ్లాక్ బాస్టర్ హిట్ తో ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేస్తున్న అభిమానులు ఫైట్ అరాచకం కన్నీ విని అడిగిన రీతిలో ఎప్పుడు ఏ హీరో కూడా దిలా 1000 కోట్ల సినిమా ఆచరణలో పట్టలేదు. 1000 కోట్ల సినిమా జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. బ్లాక్ బస్టర్ హిట్ ఎన్టీఆర్ అని చెప్పాడు. కాల్ రైరేస్తాం, బయటకు వస్తాం. జై ఎన్టీఆర్. బాగుంది. ఇంటర్వెల్ ఆఫ్ బాగుంది. ఫైటింగ్ కానీ అన్నీ బాగున్నాయి. ఇంకోటి వచ్చేసరికి ఎన్టీఆర్ డ్యాన్స్ మాత్రం ఏ సినిమాలో చూడాల ఆ డ్యాన్స్ వేయడం సూపర్. డ్యాన్స్ సూపర్. కొత్త లుక్లో చూపించారు డ్యాన్స్ని. ఎన్టీఆర్ని కూడా కొత్త లుక్గా చూపించారు. ఫైటింగ్లు కూడా 6 సంవత్సరాల తర్వాత బ్లాక్ బస్టర్ సినిమా అంతే, ఇంకే సినిమా. ట్రైలర్ చూసినప్పుడేమో ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా, కానీ మూవీ చూసినాక ఇంకా బాగుంది, సూపర్గా ఉంది. కానీ దీన్ని మాత్రం అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి. చాలా బాగుంది. ఉందండి. ఎన్టీఆర్ గారు ఎంత ముందు చూసిన మూవీస్కి ఈ మూవీస్కి చాలా డిఫరెంట్ ఉంది. కొట్టాల శివ గారు కూడా చాలా బాగా ఇది చేశారు. ఎక్సలెంట్ బ్లాక్ బాస్టర్. ఇప్పుడే థియేటర్ మొత్తం ఎర్రసంద్రం అయిపోయింది. మామూలు కాదు, ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. మేము ఒక రేంజ్లో అనుకుంటే అబ్బో కొర్రి మావా, అబ్బో ఏ రేంజ్లో ఉందంటే సినిమా. దేవరా చెప్పాడంటే చెప్పినట్టే. నేను మహేష్ బాబు ఫ్యాన్ని కొత్త చిబి పడుతుంది. జై ఎన్టీఆర్ ఫ్యాన్ని. ఇంటర్వెల్ దాకా ఎట్టుందంటే లాస్ట్ 4 నిమిషానికి ఎట్టుంది ఎవరికి తెలియదు. 4 నిమిషాలు కొత్త చింపిదేంగా అన్నారు. ఆ 4 నిమిషాలు వెయిటింగ్. కొత్త చిరిగిపోయింది సినిమా మాత్రం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాల్ రకాలు వేసుకోవచ్చు. సినిమా అయితే మామూలుగా లేదు. ఫస్ట్ హాఫ్ చూసే మాకు 500 కోట్ల కాన్ఫిడెన్స్ వచ్చింది. సెకండ్ హాఫ్ ఇంకొక 500, 1000 కోట్లు అయితే తీసి పక్కన పెడతాడు మా అన్న. ఇంకొక 500 కోట్లు బోనస్, 1500 కోట్లు
పక్కా రాసి పెట్టుకోండి 1500 కోట్లు. రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ అవుతుంది అన్నారు, పొరపాటును కూడా కాదు. ఆ సెంటిమెంట్ మావాడే బ్రేక్ చేశాడు. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఫుల్ జోష్ మీద ఉన్నారు లోపల. ఇంటర్వెల్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంటర్వెల్ అనిరుద్ధ్ బీజిఎం వస్తుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంటర్వెల్ మాత్రం. మనం యాక్చువల్గా అయితే ఎన్టీఆర్ ఫ్యాను, కానీ మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఎంత బాగుండిద్దని. మనం రాత్రి ఒక డైలాగ్ రాసాం ఎన్టీఆర్ సినిమా తరపున, సముద్రం దాటాలంటే పొడవు కావాలన్నా, అదే దేవరాన్ని చంపాలంటే ఎరిపెక్కిన సముద్రం అంతా ఏకమై రావాలన్నా, అది జరిగిద్దా దేవర డైలాగ్ రాసామన్నమాట సినిమా తరపున. చాలా బాగుందన్న. అంటే ఫస్ట్ హాఫ్ ఇంత ఎక్స్పెక్ట్ చేయాల. కొరటాల శివ కాడి నుంచి మామూలుగా కథ రాస్తూ ఉంటాడు, రొటీన్ కథ అనుకున్నా, కానీ ఈ టైప్లో రాజమౌళిని ఢీ కొట్టుకొని ప్రశాంత్ నీళ్ళు ఢీ కొట్టుకొని నిలబడే డైరెక్టర్ అంటే ఎన్టీఆర్ తరపున ఈ కుర్రోడు మాత్రం చాలా బాగా తీశాడు. నెంబర్ 1గా ఉంది స్టోరీ మాత్రం. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. సూపర్. అసలు సినిమా మాత్రం హై రేంజ్ అన్న. కళ్ళు మూసినా తెరిచినా మాత్రం ఎన్టీఆర్ అన్న. అసలు ఇంటర్వెల్ సీన్ ఉంది, ఎన్టీఆర్కి 1000 కోట్లు మాత్రం ఖచ్చితంగా వస్తాయి అన్న. ఇది మాత్రం ఖాయం అన్న. జై ఎన్టీఆర్. ఇప్పుడే దేవరా మూవీ చూసాం, చాలా ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఉంది. ఆ సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్. బ్లాక్ బస్టర్ ఇప్పుడు ఎట్లా ఉంది డైరెక్షన్? గత సినిమా కొట్టాల శివ వచ్చేసి ఆచార్య వయసులు ఫ్లాపే. ఆ సినిమా దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తీశాడు. ఇది బ్లాక్ బస్టర్ హిట్. కనీ వినగని రీతిలో ఉంది, చాలా బాగుంది. సినిమా ఎలా ఉందనేది ఎవరు ఊహించలేనిది. అది ఎలా ఉంది, దానికి దీనికి ఏమీ సంబంధం లేదు. ఆచార్య దగ్గర నుంచి ఇది ఏదైనా కానీ కొలాప్స్. కొరటాల శివ దెంగిచ్చాడు అంతే. సినిమా సూపర్ హిట్, బంపర్ హిట్ అంతే. సినిమా ఎవరు ఊహించలేనిది, కథ ఎవరు ఊహించలేనిది అంతే. క్లియర్గా ఉన్న సినిమా, చాలా బాగుంది. డైలాగ్స్ కానీ ఏవైనా కానీ ఊహించలేని సినిమా ఇది. ప్రతి అభిమాని కావాల్సిన సినిమా ఇది.